ఈ ఆకులు తీసేసి ఇలా చెవులు తట్టుకుంటే పీతలు బాగా దొరుకుతాయి, బాగా పడతారట. కష్ట జీతంకి ఒకటి పెద్దది దొరికింది, బాటిల్లో ఒకటి దొరికిపోయింది. నేనైతే ఏకంగా లాగేస్తున్నాను. ఇంతలో టేస్ట్ ఉంటుందని అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు మేమైతే పీతల వేటకి నుంచి వచ్చాము. సో మేము ఎప్పుడు మామూలుగా అయితే పొలంకి వెళ్తుంటాం, కానీ ఈరోజు ఈ మా పొలం పక్కన చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అందులో పీతలు పట్టడానికి అయితే వచ్చాము. వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఒక 4 మెంబర్ వచ్చాము. సో రండి వెళ్దాం, చూద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను, అది తీసుకొని చెవుల దగ్గర ఇలా పెట్టుకుంటే అది ఎక్కువ పీతలు అట దొరుకుతాయి, ఎక్కువ పట్టుకుంటారట. అదే తమ్ముడు చెప్పాడు, అదైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, దీన్ని మేమైతే దీనికి లాజ్కుడి అనేసి అంటాము. సో మీరు ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇది చాలా ప్రాంతాల్లో పొలంలో కావచ్చు, గరువుల దగ్గర కూడా ఉంటాయి. ఇది చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఆకులు అటు ఇలా తీసేసి ఇలా చెవుల దగ్గర ఇలా పెట్టుకుంటారట. పెట్టుకుంటే పీతలు బాగా దొరుకుతాయి, బాగా పడతారట. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు, తీసేస్తున్నారు. సో అక్కడైతే వెళ్ళి అడుగుదాం రండి. ఇక ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే ఇద్దరు పెట్టుకుని ఉన్నారు అది చెవుల దగ్గర. సో దొరికిందో లేదో, దొరికిందా ఫ్రెండ్స్? ఇంకా దొరకలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. అసలు దొరుకుతుందో లేదో కూడా తెలీదు. ఇది పెద్ద లోయల్ అంటే ఇది కూడా కాదు, చిన్నదే. సో దొరికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇదిగో చిన్న రాయి తీస్తే చిన్నది దొరికింది. నాకు పీతలు పట్టడం అంటే కొద్దిగా భయము. ఇదిగో ఎవరు కొరికిస్తుంది. పట్రా పట్రా, కొరికిస్తుంది. ఇలా తీయాలి. ఈ చిన్న రాళ్ళు మొత్తం, రాళ్ళైతే పెద్ద పెద్ద ఏం లేవు. ఈ రాళ్ళు తీస్తే కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అంటారు. నేనైతే ఇప్పుడు తినలేదు, పట్టిన తర్వాత వండుకొని తింటేనే తెలుస్తుంది. ఇది కూడా చిన్నవి కానీ చాలా బాగుంది అంటున్నారు. నేనైతే తినలేదు. ఈరోజు టేస్ట్ అయితే చూస్తాం. మరీ చిన్నవి దొరుకుతున్నాయి. చూడు, అది రూపాయలేదు. ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వెళ్తుండగా ఇది ఒకటి కనిపించింది, కొక్కు. దీన్ని అయితే సత్తి అంటాం. ఇదైతే మేము తింటాము. ఈ వర్షాకాలంలో చాలా సహజంగానే ఇలా బయట ఇలా వచ్చినప్పుడు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవైతే పెద్దగా దొరకట్లేదు ఇప్పుడు సాధారణంగా. ఇది పాడైపోయింది, ఎక్కువ రోజులు అయిపోయినట్టుంది. ఇక్కడ కొద్దిగా ఇలాగ పురుగులు పట్టినట్టు అయిపోయింది, ఇలా ఉంటుంది అనమాట. మేము అవతల ఉండేమో, అక్కడ నుంచి అక్కడ సరిగ్గా లేవు అనమాట. ఏ రాయి తీసినా అక్కడ ఏం దొరకలేదు. అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడ చూస్తాము, ఇక్కడ కూడా ఉంటాయి లేదు కూడా. సో రండి చూపిస్తాము. ఈ పెద్ద రాయి తీస్తాం, అక్కడ ఉంటుందో లేదు కూడా తెలియదు. ఉంటుందిలే, కష్టం. అనిపించిందా అదిరా చేప పిల్ల ఒకటి? ఏది రొయ్యలు కూడా దొరుకుతాయట కదా. ఇదిగో ఇటు వచ్చింది చేప పిల్ల. ఓకే, బాబు లేకపోతే ఇక్కడికి పోయిందా? ఉంది, అక్కడ ఉంది నెమ్మదిగా. ఇక్కడదేమో అనుకుంటాను, ఇక్కడిది పోయింది ఏటో. ఇప్పుడు పట్టిందా? అదే అయి ఉంటుంది. చెప్పాను కదా, ఇక్కడిది పోయి ఇక్కడిది అనవసరం కవర్లో పట్టి ఉండేది, మళ్ళీ దూకేసి మా ఇబ్బంది పెట్టింది. చేపలు పట్టలేకపోతున్నాం, చిన్న చిన్న చేపలు. చేయి పెట్టు. అది వెళ్ళిపోయింది, అది 3-4 వెళ్ళిపోయినట్టున్నాయి. లేవు అక్కడ. ఎవరు బాబు? అది ఇక్కడ ఉన్నాయి.
అది ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఇది ఈరోజు చేపలు పట్టడం కష్టమేమో. ఇదిగో ఫ్రెండ్స్ ఏ చిన్నపిల్ల ఇదే దొరికింది, ఇంక ఉన్నాయి దొరకట్లేదు, పట్టడానికి అవ్వట్లేదు, జారిపోతున్నాయి. బకెట్ అయినా బాగుంది, కవర్ ఒకటి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉన్నాయి చేపలు, లోపలేమో వాటర్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి, దానివల్ల వాటర్ క్లియర్గా లేదు. కప్ప చేప ఇగో ఇటు తిరిగేస్తున్నాయి. కిందనేమో బురదలకు చేసి మొత్తం వాటర్ అంతా డస్ట్లో అయిపోతున్నాయి. ఎక్కడికి రాదగున్నావు తీసేద్దామా? తీసి వస్తుంది వస్తుంది, అది రెడీ 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 చేస్తుంది. అదే నీస కాసి వస్తుంది. ఇష్టం కష్ట జీతంకి ఒకటి పెద్దది దొరికింది. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ, చుట్టంతా ఈ ఆకులతో చుట్టేసాం. ఇక్కడేమో ఇలా బురదతో మొత్తం కప్పేసాం, ఎటు నీళ్ళు రాకుండా. చేపలు పట్టే విధానం పద్మవ్యూహం అనమాట. బొక్క నుంచి వచ్చింది అది, అందుకు ఇక్కడ బురద వేయాలి అంటున్నా. అదిగో అదిగో తరము తరము వచ్చిందా? రాలేదేమో, నేను బురద తీసుకొస్తాను. గంటేసింది బాటిల్లో ఒకటి దూరిపోయింది, బురద తీసుకొస్తాను. ఆ పై నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇగో రాయితో వచ్చింది. పెద్ద రాయి ఇక్కడ ఉంటాయి లేదు తెలియదు, కానీ పెద్ద రాయి కోసం తీయడానికి కష్టపడుతున్నాం. తీత ఇదిగో కనగల ఫ్రెండ్స్ అక్కడైతే పెద్ద రాయి తీసాం కానీ లేవు, చిన్నది దానికోసం కష్టపడాలి, చాలా కష్టపడాలి ఇలాగే. సో ఇక్కడైతే లేవు, ముందుగా అయితే అక్కడ వెళ్ళి చూస్తాం. అక్కడక్కడ ఉంటాయో లేదు కూడా తెలియదు, అక్కడైతే వెళ్తాం, చూపిస్తాం అండి. ఫ్రెండ్స్ ఇదిగో అక్కడి నుంచి అయితే ఇక్కడ వచ్చాము. చిన్న కాలువ లాంటిది, కొండ దగ్గర అనమాట. రాయి ఉన్నాయి, పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళే కనిపిస్తున్నాయి. ఈ రాళ్ళు తీయాలి, తీస్తే కానీ ఉంటుందో లేదు కూడా తెలియదు. సో ఇది కూడా తీసి చూపిస్తాం. ఊరు బాబు, ఇక్కడ ఏం లేవురా బాబు, ఇంత కష్టపడినా ఏం ఉండట్లేదు. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఫ్రెండ్స్ మేము ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసి వచ్చాము. లాస్ట్కి ఇక్కడ కొండ దగ్గరే వచ్చేసాము. మా ఊర్లో అందిస్తున్న వాటర్ దగ్గర వచ్చాము. అది కూడా రండి ఒకసారి చూడండి. మాకు ఈ వాటర్ ఇక్కడదే అనమాట. ఇక్కడ ఆకులు పడిపోతుంటాయి, కొన్ని జంతువులు కూడా అలా తిరుగుతూ ఉంటాయి, ఒకసారి పాములు కూడా వచ్చి పడిపోయి ఉంటాయి. తర్వాత చూడండి వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, ఇలా ఉంటుంది. ఇది వర్షాకాలం, ఈ సీజన్లో ఇలా వాటర్ సరిగ్గా లేదంటే మరి ఎండాకాలం అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. దీనికన్నా వాటర్ సరిగ్గా రాదు అనమాట, ఇబ్బంది అయిపోతుంటుంది వాటర్. ఇది మా ప్రాబ్లం. ఈ పైనుంచి వస్తూ ఉంటుంది వాటర్, పైన
ఆకులు రాలిపోయి, చెట్ల నుంచి ఆకులు రాలిపోయి కూలిపోయిన వాటర్ అలా వస్తుంటుంది. అవి తాగేసి మాకు దగ్గు, జలుబు, జ్వరం అలాగ వచ్చేస్తుంటాయి. నాకు ఇప్పుడు జలుబు పట్టుతుంది. ఒక 2 days వరకు బాగానే ఉండేది. నిన్న నుంచి అలా జలుబు పట్టింది అనమాట. ఈ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఈ లోపల నుంచి ఇలా నీళ్ళు పడుతుంది. లోపల నుంచి వస్తున్న నీళ్ళే ఇలా పడి లోపల నుంచి అక్కడ వెళ్తుంది అనమాట. ఒకసారి లోపల చూపించేది మేము తాగే వాటర్. ఇదిగో చూడండి, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో. లోపల తీసుకెళ్ళి అది ఆ వాటర్ అనమాట. ఇది వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉండాలి, కానీ లేదు. అలాంటిది ఎండాకాలం ఇంకా ఎంత ఇబ్బందులు పడుతుంటాం. అసలు నీళ్ళే దొరకదు, అలా ఉంటుంది మన ఇంకా. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఈ నీళ్ళే పడి కిందన కొద్దిగా స్టోర్ అవుతుంది. అది కూడా సరిగా స్టోర్ అవ్వట్లేదు. ఈ నీళ్ళు అదిగా కొద్ది పడుతుంది. ఈ నీళ్ళే మేము తాగుతున్నాం. చూడడానికి అయితే దారుణంగా ఉంది. ఇలాంటి పడిపోయి కుళ్ళిపోయి ఇలాంటి వల్ల మాకు ఈ జబ్బు జ్వరాలు అనేది వస్తూ ఉంటాయి. తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్. ఇక్కడ చూసాం కదా, సో ఇది ఒకటి. ఇక్కడ కూడా నీళ్ళు స్టోరేజ్ అవ్వడానికి ఇదిగో పైపు పెట్టి ఉన్నారు. ఇక్కడైతే పర్లేదు, కొద్దిగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఆకులు తుప్పలలో పడిపోయి మా తాగే నీళ్ళు వాటర్ ఇలాగ ఉంది అనమాట. అక్కడైతే మొత్తం ఈ చెత్తరంతా అయిపోయింది. ఇవే నీళ్ళు తాగాలి. ఇదే మా ఊర్లో వెళ్తుంది ఈ నీళ్ళే. ఇక్కడ పాములు, జర్రీలు అని జంతువులని కూడా అలా తిరుగుతూ ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. ఇది తాగడం వల్ల మనకి ఇబ్బంది. అది చూపించి తీసుకురా. అసలు ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ కూడా అవ్వట్లేదు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోతుందో కూడా తెలియదు. ఇది ఎప్పుడో కట్టించారు, కానీ ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అవ్వట్లేదు, కింద నుంచి పోతుంది. దీన్ని పట్టించుకునే అవ్వట్లేడు. ఈ నీళ్ళు తాగి జ్వరాలు పట్టేసి మలేరియాలు, డెంగ్యూ, రకరకాల జబ్బులు వస్తున్నాయి. బతకడానికి అయితే ఓకే, కానీ ఇలాంటి సౌకర్యం సరిగ్గా లేకపోతే మీరే చూడండి, మీకు తెలుస్తుంది కదా. ఇది ఎప్పుడో నుంచి ఉంది. తీసురా, చూపించదు. చూసారు కదా ఫ్రెండ్స్, మా సమస్య ఎలాగ ఉంది అనమాట. ఒక మనిషి బతకడానికి మంచినీళ్ళు, తర్వాత తిండి అనేది చాలా ముఖ్యం. అలాంటిది మాకు మంచినీళ్ళే మెయిన్. అంటే మంచినీళ్ళు మాకు చాలా అవసరం. అలాంటిది మాకు మంచినీళ్ళు చక్కగా లేదు. మాకు వర్షాకాలం అయినా సరే ఈ వాటర్ ఇక్కడ సరిగా లేకపోవడం వల్ల ఈ వాటర్ ఎక్కడ పోతుందో కూడా తెలియదు. సో ఊర్లో ఒక బోర్ కూడా చేయించారు, కానీ ఆ బోర్ కూడా సరిగా పనిచేయట్లేదు. అక్కడ పెట్టింది ఏం చేసారో తెలియదు, కానీ అది కూడా పోయింది అనమాట. పరుగునా కొరికిస్తుందిరా ఫ్రెండ్స్. ఇదిగో మాకు దొరికింది ఇవే. మేము చాలా కష్టపడి తిరిగాం, కానీ మాకు దొరికింది అయితే ఇవే. దీన్ని ఇప్పుడు నీటికి కడిగేసి, ఎక్కువ అంటే ఇలాంటి రాళ్ళ దగ్గర అయితే పెద్దవి ఉంటాయి, కొన్ని అయితే ఉంటాయి. మాకన్నా ముందు వచ్చి పట్టేసి ఉంటారు, అందుకే మాకైతే దొరకలేదు ఎక్కువగా. ఆ కొండపైన కూడా వెళ్ళాము, అక్కడ వెళ్ళినా కూడా లేదనమాట, దొరకలేదు. దీన్ని ఇప్పుడు నీటికి కడిగేసి తీసుకెళ్ళి కూర వండుకొని తినేస్తాం. ఇదైతే టేస్ట్ బాగుంటుందట, ఇలాంటి రాళ్ళ దగ్గర ఉండేవి. మామూలుగా నేనైతే పొలం దగ్గర ఉంటాయి కదా, ఆ గట్ల దగ్గర చిన్న చిన్న కన్నాలు చేసి దూరిపోయి ఉంటాయి, అలా దగ్గర అయితే ఎక్కువ తిని ఉన్నాను. కానీ రాళ్ళ దగ్గర ఉండేవి ఎప్పుడు తినలేదు. సో దీన్ని తీసుకెళ్ళి వండి తిన్న తర్వాత దీని ఒక టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చెప్తాను. మా వాళ్ళు అయితే ముందు తిని ఉన్నారు, నేను ఎప్పుడు తినలేదు. ఈరోజు ఫస్ట్ టైం తింటాను నేనైతే. సో దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మాకు ఈ చేపలు కూడా అక్కడ ఇంతకల్లా పట్టేము, చిన్న చిన్న చేపలు అన్నీ 4 అంతే. ఇగో మాకు దొరికింది 4 దొరికాయి. అవి కూడా చాలాసేపు. 4 ఇది 2 ఉన్నాయి ఇంకా వైట్ చేపలు. ఇగో మేము ఇది తురింజా, మేమైతే తురింజా అనేసి అంటాం, గొడ్డి తురింజా. సో మీరు ఏమంటారో కామెంట్ చేయండి, తెలుగులో ఏమంటారో తెలియదు. టేస్ట్గా ఉంటుంది ఇది, తింటే టేస్ట్ ఉంటుందట. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. అన్నీ 6 దొరికాయి అనమాట. ఇక్కడ పట్టాలంటే మరీ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అందుకే వదిలేసాం మేము. నీట్గా క్లీన్ చేసి కడిగిన తర్వాత మళ్ళీ చిన్నవి కూడా వదలలేదంట, వదలకూడదు. ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము, క్లీన్ చేస్తాము దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసి. అది కూడా మీరు చూసినట్టున్నారు. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా బయటే వండుదాం అనుకున్నాను, కానీ ఏమేమి అక్కడ వండుకోవడానికి ఏం సామాన్ తీసుకురాలేదు, అందుకే ఇంటికి తీసుకెళ్ళి వండుదాం అనుకుంటున్నాం. ఇంక వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత కర్రీ మేము ఏ విధంగా చేస్తామో అది మొత్తం చూపిస్తాము.
సో రండి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇదిగో పీతలను అయితే ఇప్పుడు వేడి వాటర్తో క్లీన్గా ఒకసారి అక్కడ కడిగాము, కానీ ఇక్కడ కూడా కడగాలి. ఒకవేళ వానపాము అలాంటివి తినేసి ఉంటాయి కదా. ఈ కుండ అనమాట, దీనిలో వండుతాము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపేసి నూరేసామన్నమాట రాయిలో. తర్వాత ఇది ఎండిమిర్చి నూరింది అది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇది రాగి పిండి, దీన్ని లైట్గా కొద్దిగా వేద్దామనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుండని పొయ్యి దగ్గర పెట్టేసాము, కర్రల పొయ్యితోనే ఈ కుండ దగ్గర వండుతున్నాము. ఇప్పుడైతే ఆయిల్ వేస్తాం. ఆయిల్ అయితే వేడి అయిపోయింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ కలపకూడదు అనమాట, ఇది స్టీల్ గట్టి కదా, మళ్ళీ కలిపేస్తే మళ్ళీ పగిలిపోతుంది. ఓకే, ఉల్లిపాయలు మళ్ళీ ఫ్రై. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మాడిపోయింది. పీతలు ఇప్పుడు వేసేస్తాను. రెడీ అయితే అయిపోయింది, ఇప్పుడు తీసుకెళ్ళి చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. రైస్ అంతా పెట్టుకొని నాకు ఇక్కడ వడ్డించేసారు. నిమ్మకాయ కూడా అలా పెట్టుకున్నాం. ముక్కలు ఇప్పుడు ఎదురు చూపు. ఎలా ఉందిరా మామ? అది చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. బాగుందా? బాగుంది. దీంట్లో నిమ్మకాయ ఏది చేయడం వల్ల చాలా బాగా టేస్ట్ బాగా వచ్చింది. ఈ సైజ్ అయితే టేస్ట్ బాగా రాలేదు. పెద్దగా ఇది బాగుంటుంది, చిన్నవి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది అయితే మన భాషలో అయితే గొడ్డు అంటారు, మీ భాషలో ఏమంటారు తెలియదు కానీ ఇది అయితే చాలా అదిరిపోయింది. చూడండి ఇక్కడ సూపర్. సౌండ్ ఎలా వస్తుంది? అదిరిపోతే నేనైతే ఏకంగా ఇది లాగేస్తున్నాను లోపలికి. మంచి జ్యూస్ ఉంటుంది, టేస్ట్ ఇలా జుర్రుకోవాలరా అనుకుంటూ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉన్నది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలా కుండ కాలువల్లో దొరికే పీతలు ఇంతలా టేస్ట్ ఉంటుందని అసలు అనుకోలేదు. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సో మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేనైతే తినడం. ఒక పీత అయితే తిని చూస్తాను ఇప్పుడు. ఇది కూడా చాలా బాగుంది. ఇది నిమ్మకాయ పిండడం వల్ల ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా. సో మేమైతే పుల్లకి తినేసాము. ఈ కుండలో ఉన్నది కూడా మొత్తం మావాడైతే జుర్రేసాడు అనమాట. అది ఇప్పుడు ఆ నిమ్మకాయలు కూడా తినేస్తున్నాడు. వీడియో ఎలా అనిపించిందో సో కామెంట్ ద్వారా తెలియజేయండి. జనం అంతా కష్టపడిన దానికి కొద్దిగా దొరికింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఆ ఒక్క లైక్ వల్ల మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. కావున మాకు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.